ఒక అమాయకుడికి చంపేసి ఇంకొక అమాయకుడికి నాకు ఆధారం లేదు. నా తమ్ముడు కొడుకులకి ఏ దారి చూపెడతారో అప్పలరాజు. అయితే ఏంటమ్మా ఎలా జరిగింది ఏంటి అసలు? పొద్దుట మందకెళ్ళాడు. మందకెళ్ళి మేకలు పొద్దుకలు కాసినాడు. రోజు రాత్రులు పిల్లలు ఒక్కలనేసి ఆరొచ్చారు చిన్న పిల్లలు. ఆ రోజు కూడా అలాగే పిల్లలకి ఏదో తిండి పట్టుకొని వస్తున్నాడు. అప్పటి రోజు కొడుకు గుద్దించాడు. గుద్దించేసి నా పిల్లడికి అక్కడ వదిలేసి ఆడు ఏంటంటే ఆడి కొడుకు పెట్టుకుని వెళ్ళాను హాస్పిటల్కి. ఇంకొకటికి పప్పు చెప్పాడు ఆ బండి నీకు పెట్టుకునిరా, నేను నా కొడుకు తీసుకెళ్ళిపోతానని అనాథ్యమ్మలాగా వదిలేదు. అప్పటి రాజు గారు అవ్వలు రాలేదు. పరామర్శకు కూడా రాలేదా? శిరీషి మేడమ్మ వచ్చింది. ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఆలించి బోలించి నీకు ఇల్లు లేదు కదా, నీకు ఇల్లు ఇస్తాను, నీకు రేషన్ కార్డు లేదు కదా, రేషన్ కార్డు ఇస్తాను, నీకు 10 లక్షలు ఆంధ్రప్రదేశ్ చేస్తాను. నాకు ఆధారం లేదు. తెలుసో తెలియక మన పిల్లలు కూడా రేపొద్దున బైక్ మీద వెళ్ళినప్పటికీ ఎవరికో బుద్ధిమో కీలే పడిపోవడం ఏదో జరిగిపోతుంటుంది. కానీ ఒక అమాయకుడికి చంపేసి ఇంకొక అమాయకుడికి స్టేషన్లో అప్పచెప్పేసి నీ దగ్గర డబ్బులు ఉన్నాయని నువ్వు దాగులిపోవడం తప్పది. తప్పు. పోయిన ప్రాణము వెనక్కి తిరిగి తీసుకురాలేము. కానీ ఉన్న వాళ్ళకి శుభ్రంగా చూసుకోండి. మీకు నాయకులు ప్రభుత్వము అందరూ అంటుకుంటారు. మీరు ధైర్యంగా ఉండండి. అయ్యా అప్పలరాజు గారు, చూశారు కదా ఎంత పేద కుటుంబానికి ఒక జరగరాని సంఘటన జరిగి ఈ చిన్న పిల్లలు కూడా వాళ్ళ తండ్రిని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరే, పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము, కానీ కనీసం ఇప్పటికైనా మీరు బాధ్యతగా వ్యవహరించి వాళ్ళ కుటుంబాన్ని మీరు పరామర్శకైనా కనీసం వచ్చి వాళ్ళని ఆర్థికంగా అన్ని రకాలుగా బాధ్యతాయుతంగా మీరు ఆదుకొని వాళ్ళకి ధైర్యం చెప్పాలని తెలియజేసుకుంటున్నాను. నా చిన్న పిల్లలతోని మేము ఉన్నాం కాబట్టి మాకు న్యాయం కావాలి. మాకు న్యాయం వచ్చిన తర్వాతే మీరు ఎలాగో మాకు తెలుస్తుంది.